హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అలానే డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినదగిన ఒక మంచి హెల్తీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు శనగలు తీసుకున్నాము. నల్ల శనగలండి ఇవి. వీటిని 7, 8 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. సాయంత్రం కావాలనుకున్నారనుకోండి పొద్దున్నే నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈరోజు నైట్ అంతా నానబెట్టాననమాట. ఈ కప్పుతో కప్పు తీసుకున్నాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. వేరే ఒక గిన్నెలో వచ్చి మినపప్పు అండి. చిన్న కప్పుతో ఈ కప్పుతో ఒక కప్ అనమాట. దీన్ని ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని శనగల్ని ముందుగా నీళ్ళేమీ రాకుండా శనగలు మాత్రమే గ్రైండ్ చేసుకుందామండి. నీళ్లు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. మరీ మెత్తగా కాకుండాను. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం పలుకుగా ఉంటేనే బావుంటుంది. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వచ్చి మినపప్పు కూడా నీళ్ళేమీ రాకుండా గ్రైండ్ చేసుకుందామండి. వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం కొంచెం. నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. 2 కూడాను నీళ్ళు అస్సలు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా కొంచెం పలుగ్గా ఉంటే బావుంటుందనమాట. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్‌లో వచ్చి 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కొంచెం అల్లం ముక్క, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక 6, 7 దాకా పుదీనా, కొత్తిమీర ఆకండి ఒక గుప్పెడంతా కాడలతో పాటే వేసుకుందాము. ఒక 10 మిరియాలు, వీటన్నిటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళేమి వేయొద్దండి. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట కచ్చాపచ్చాగా. దాన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ. ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. టేస్ట్ చాలా బావుంటుంది. సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. పుదీనా వచ్చి మనం 6, 7 ఆకులు వేసుకున్నామండి. అంతకంటే ఇంకెక్కువగా వేసుకోవద్దు. కానీ స్కిప్ కూడా చేసుకోవద్దండి. పుదీనా ఫ్లేవర్ చాలా బావుంటుంది దీనికి. అంతకంటే ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఎక్కువ డామినేటింగ్‌గా అయిపోతుంది పుదీనా ఫ్లేవరు. పిండి అస్సలు పలచని కాకూడదండి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే నీళ్ళు అస్సలు వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా పిండి తీసుకుని దీన్ని పలుచగా ప్రెస్ చేసుకుందాము. మీకు కావాలంటే అరిటాకు మీద కానీ, బటర్ పేపర్ మీద కూడా ప్రెస్ చేసుకొని పెనం మీద కూడా కాల్చుకోవచ్చండి. 2 పక్కల మంచిగా ఎర్రగాను. వీలైనంత పలుచగా దీన్ని ప్రెస్ చేసుకుందాము. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, అందరూ తినదగిన ఒక మంచి రెసిపీ అనమాట. దీనిలో కారం వచ్చి మనం 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, కొంచెం మిరియాలు వేసుకున్నామండి. పచ్చిమిర్చి వచ్చి కారంగా లేవనమాట. అందుకని నేను 2 వేశాను. ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. మరీ చప్పగా కాకుండా కొంచెం స్పైసీగా ఉంటే బావుంటుందండి. దానికోసమని ఒక 10 దాకా నేను మిరియాలైతే వేశాననమాట. పచ్చిమిర్చి గనక కారంగా ఉన్నాయనుకోండి ఒకటే వేసుకోండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందండి. ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదు. అలానే నేరుగా తినేయటమేను. మా పిల్లలు రోజు చేసినా గానీ వద్దనకుండా తింటారండి. అంత కమ్మగా ఉంటుందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా వేగిందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఒకటి తుంచి చూద్దామండి. చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా బావుందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.